ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో మన ఋషులు ప్రకృతి ఇచ్చిన అనేక పదార్థాలలో ఉన్న ఔషధాలను తెలుసుకుని దాన్ని ఏ రకంగా వాడుకుంటే డాక్టర్లు మందులు అవసరం లేకుండా చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు లాభం జరుగుతుందో అలాంటి విజ్ఞానాన్ని అందించారు. వాళ్ళు అందించిన విజ్ఞానం ఈ మధ్య పరిశోధనల ద్వారా సైంటిస్టులు ఇప్పుడు చెప్తున్నారు. అలాంటి ముఖ్యమైన ఔషధ గుణాలున్న ఆహారంగా తినే పదార్థాలలో నల్లేరు అతి ముఖ్యమైనదని కూడా చెప్పొచ్చు. అలాంటి నల్లేరును వాడుకోవటం వల్ల ఎముకలు ఫాస్ట్గా అంటుతాయి. అంటే ఎప్పుడన్నా ఫ్రాక్చర్స్ అయినా ఎయిర్ లైన్ కానీ పెద్ద ఫ్రాక్చర్స్ అయినా డబుల్ స్పీడ్లో ఎముకలు అంటించడానికి ఇది ఉపయోగపడుతుంది. అది ఎలాగో వివరణగా నేను సైంటిఫిక్ పరిశోధన 60 మంది మీద చేశారు, అది చెప్తాను ఎలా వాడితే ఎంత స్పీడ్గా తగ్గింది అనేది. రెండవది, ఆస్టియోపొరోసిస్ వచ్చి ఎముకలు గుల్లబారిన వారికి ఎముకలు దృఢంగా స్ట్రాంగ్గా మంచి పుష్టిగా అవ్వటానికి నల్లేరు పెట్టింది పేరు. అంటే దీనంత బెస్ట్గా ఎముకకు ఉపయోగపడేది మరొకటి లేదు. అది ఎలాగో రెండో విషయం. మూడవది, ఎముకలు కానీ జాయింట్స్లో కానీ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, మామూలుగా కాల్షియం బోనుకు పాకపట్టి బోన్ పెయిన్స్ తగ్గించడానికి నల్లేరు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అలాంటి నల్లేరుని టేస్టీగా కూరకారంగా చేసుకుని కూడా తినే టెక్నిక్ని మనం ఆలోచించి ఇప్పుడు మీకు అట్లాంటిది అందేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి అలాంటి కూరకారంగా నల్లేరుని వాడుకోవటం వల్ల ఏమి లాభాలు వస్తాయి, సైంటిఫిక్గా అనేది ఒకటి ఆలోచిస్తే 100 గ్రాముల నల్లేరు పొడి తీసుకుంటే 289 కిలో క్యాలరీలు శక్తి వస్తుంది. అందులో పిండి పదార్థాలు 74 గ్రాములు, ప్రోటీన్ 6.5 గ్రాములు, ఫ్యాట్ 0.9 గ్రామ్, ఫైబర్ 64 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఇందులో. ముఖ్యంగా అందులో పౌడర్లో ఉండేది ఇదని తెలుస్తున్నది. మెయిన్గా అసలు ఫ్రాక్చర్స్కి ఎట్లా ఉపయోగపడుతుందని పరిశోధనలు జరిగినాయి అనే విషయానికి వస్తే, దవడ ఎముక ఎరిగిన 60 మందిని తీసుకున్నారండి. ఈ 60 మందిని 2 భాగాలుగా విడగొట్టారు. 30 మంది గ్రూప్ 1 గాను, 30 మంది గ్రూప్ 2 గాను. ఈ గ్రూప్ 1 వారికి రోజు నల్లేరు పొడిని దాని ఎక్స్ట్రాక్ట్ని అట్లా కలిపి అందించేశారనమాట. ఇంకొక గ్రూప్కి వేరే ఆకుపొడి, వాళ్ళకి తెలియకుండానే వీళ్ళకి ఎట్లా ఏ రకంగా ఉంటున్నదో అదే రంగులో ఉండేది వేరే పొడి ఇచ్చారు. స్టడీ అన్నప్పుడు తెలియకూడదు కాబట్టి. ఎవరైతే నల్లేరుని ఆ పొడి రూపంలో వాడారో అలాంటి వాళ్ళకి 4 వీక్స్లో ఆ బోన్ ఫ్రాక్చర్ స్పీడ్గా అంటుకుపోయినాయి. బోన్ మళ్ళీ సాధారణ స్థితికి వచ్చి ఫ్రాక్చర్ నార్మల్ అయిపోయింది. ఎవరైతే నల్లేరు పొడి వాడలేదో రెండో గ్రూప్కి 30 మందికి 8 వారాలు పట్టింది. అంటే ఇక్కడ 50% డబుల్ స్పీడ్లో బోన్ ఫ్రాక్చర్ హీలింగ్ అంత స్పీడ్గా ఉంది అనేది రుజువైంది. ఎందుకు అట్లాంటి బాగా బోన్ సెట్టింగ్ స్పీడ్గా అవుతున్నది అనే విషయానికి వస్తే, ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ఉంటాయి కదా, అవి యాక్టివేట్ అయ్యి ఆ బోన్ సెల్స్ని ఎక్కువగా స్పీడ్గా తయారు చేసి ఆ బోన్ సెట్టింగ్ బాగా జరిగేటట్టు చేయటానికి, అట్లాగే మన కాల్షియంని బోన్ లోపలికి ఎక్కువ వెళ్ళేటట్టు చేయటానికి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. నల్లేరు వాడినప్పుడు ఎముకల్లోకి కాల్షియం ఎక్కువ వెళ్ళిపోతున్నది. మనం పంచదార, కూల్ డ్రింక్స్, వైట్ ప్రొడక్ట్స్, యాసిడిక్ ఫుడ్స్ తిన్నప్పుడు ఎముకల్లో కాల్షియం బయటకు వచ్చేస్తుంది. సాల్ట్ ఎక్కువ తిన్నా ఎముకల్లో కాల్షియం బయటకు వచ్చేస్తుంది. కానీ నల్లేరు వాడితే బయట కాల్షియం, బ్లడ్లో కాల్షియం బోన్కి ఎక్కువగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆస్టియోపోరోసిస్ లాగా వచ్చే ఎముకలు, గుల్లబారిన ఎముకలు ఇప్పుడు చూడండి మీకు కనపడుతున్నాయి. ఆరోగ్యకరంగా ఉన్న ఎముక, గుల్లబారిన ఎముక అంటే రంధ్రాలు పెద్దగా అయిపోతున్నాయి. చీమలు పట్టిన బెల్లం మొక్కలాగా, చీమలు పట్టిన మైసూరు పాక మొక్కలాగా అట్లా అయిపోతాయి ఎముకలు. ఈ రోజుల్లో అలాంటి ఇబ్బంది నుంచి తగ్గించుకోవటానికి, దృఢంగా ఎముక అయ్యేటట్టు చేయటానికి ఇది బాగా పనికొస్తున్నది అనమాట. ఈ పరిశోధన 2013 సంవత్సరంలో కింగ్ జార్జెస్ మెడికల్ యూనివర్సిటీ యూపీ ఇండియాలో జరిగిందనమాట. మనుషుల మీదే డైరెక్ట్గా చేస్తే 50% డబుల్ స్పీడ్లో ఫ్రాక్చర్స్ అంటుకుంటున్నాయని రుజువైంది. ఈ మధ్య మెనోపాజ్కి ముందు, మెనోపాజ్ తర్వాత కూడా చాలామందికి ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల ఎముకలు గుల్లబారిపోవటం, ఆస్టియోపోరోసిస్, జాయింట్స్, బోన్స్ వీక్ అవ్వటం, చాలామంది ఊరికి ఇట్లా నడుస్తూ పడితేనే ఎముకలు ఇరిగిపోతున్నాయి. అంత వీక్ అవ్వటానికి కారణం కాల్షియం బోన్కు సరిగ్గా పట్టడం లేదు. ఇంచేత ఈ మెనోపాజ్లో ఉండే వారికి, ఆస్టియోపోరోసిస్ వచ్చిన వారికి ఇది బ్రహ్మాండంగా నల్లేరు అద్భుతంగా ఉపయోగపడుతున్నదని ఇంకొక రకమైన పరిశోధన ఎట్లా చేశారంటే, కొన్ని ఎలుకలకి ఓవరీస్ తీసేశారు. ఓవరీస్ తీసేస్తే మరి మనకి ఈస్ట్రోజన్ ఇవన్నీ తగ్గిపోతాయి కదా. అలా ఓవరీస్ తీసేసిన ఎలుకలకి వాళ్ళు ఈ నల్లేరు ఎక్స్ట్రాక్ట్ని ఇచ్చారనమాట. ఈ
మెనోపాజ్ లాగా వచ్చిన ఎలుకలకి ఈ నల్లేరు ఎక్స్ట్రాక్ట్ ఇచ్చేసరికి ఎముకలు మళ్ళీ దృఢంగా తయారైనాయి అన్నమాట. అంటే సాధారణ స్థితికి ఎముకలు తయారవడానికి మళ్ళీ నల్లేరు బాగా ఉపయోగపడిందని, ఈ మెనోపాజ్ లక్షణాలు వచ్చిన స్త్రీలకు కూడా అట్లా బాగా పనికొస్తుంది ఇది అని ప్రూవ్ అయిందనమాట. మరి ఈ పరిశోధన ర్యాట్స్ మీద చేసిన వారు 2012లో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ హెల్త్ సైన్సెస్ సెంటర్ వారు యుఎస్ఏ ఈ ఎలుకల మీద చేశారనమాట. ఇది ఇంత బాగా హెల్ప్ చేస్తున్నదని రుజువు చేయటం జరిగింది. కాబట్టి పూర్వం రోజుల్లో ఆ నల్లేరుని రోటి పచ్చడిలాగా చేసుకోవటం, నల్లేరుని కారపొడిలాగా కొట్టుకు తినటం, ఇట్లా నల్లేరుని కూరలాగా వండుకోవటం 3 రూపాయల్లోనూ వాడేవారు. ఈ రోజుల్లో మనం పల్లెటూళ్ళలో ఉన్నారు, ఫ్రీగా అట్లాంటి దాన్ని ఉపయోగించుకోవచ్చు. మరి సిటీల్లో ఉండేవారికి నల్లేరు పొడిని మామూలుగా తినమంటే టేస్ట్ అంత బాగోదు కదా, దాన్ని కారపొడిలాగా అయితే చాలా బాగుంటుంది. కానీ నా సలహాతో నల్లేరు కూర కారంలాగా చేస్తే అన్ని కూరల్లో వేసేసారనుకోండి, మీ పిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళకి తెలియకుండా నల్లేరు రోజు వెళ్ళిపోతుంది. రోజుకు 1-2-3 స్పూన్లు వాడామనుకోండి, ప్రతి ఒక్కరికి అలాంటి బెనిఫిట్స్ వచ్చేస్తాయి. బోన్స్ స్ట్రాంగ్ అవడానికి నల్లేరు కూర కారం చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. మామూలుగా బయట అయితే హై హీట్లో వేడి చేసినప్పుడు నల్లేరులో ఉండే ఔషధ గుణాలు తగ్గుతాయి. ఇప్పుడు ఈ ఔషధ గుణాలు బాగా రావాలంటే నల్లేరుని లో టెంపరేచర్లో ఎక్కువ రోజులు అట్లా డ్రై చేయాలి. అట్లా పౌడర్ చేసి అందులో టేస్ట్గా ఉండేటట్టు పచ్చిమిరపకాయ, కాస్త జీలకర్ర, ధనియాలు ఇట్లాంటివి వేసేసి పౌడర్గా చేస్తే నల్లేరు కూర కారం టేస్ట్గా ఉంటుందన్నమాట. మీరు వేపుల్లోనూ కూరల్లోనూ అన్నిట్లోనూ నల్లేరు కూర కారం ఉపయోగించుకోవచ్చు. ఫ్యామిలీ అంతటికి తెలియకుండా ఒక ఎముకలు స్ట్రాంగ్ అయ్యే ఒక చక్కటి కారపొడిని మనం కూరకారం రూపంలో చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేయటం ద్వారా ది గుడ్ హెల్త్ వారు అలాంటి హెల్దీ ప్రోడక్ట్ని మీ అందరికీ కూడా ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొచ్చారు. కావాల్సిన వారు అట్లా మరి కుటుంబ సభ్యులందరికీ ఎముక పుష్టి కోసం ఇట్లా ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.